హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి ఇది R09, R13, R15, R16, R18 అన్ని రెగ్యులేషన్ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఒక 100 క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటే మినిమం 95 క్వశ్చన్ పేపర్స్లో ఉంటుందండి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ప్రాబ్లం వచ్చేసి. దీంట్లో మెయిన్లీ మనల్ని 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి టెంపరేచర్ అన్నా ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదు అంటే టైం అయినా క్యాలిక్యులేట్ చేయమంటారు. సో ఫస్ట్ అసలు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఏంటో చూద్దాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ దట్ సరౌండింగ్ మీడియం. ఏమన్నారండి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద మైనస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ అండ్ దట్ సరౌండింగ్ మీడియం. సో ఇక్కడ నేను ప్రపోర్షనల్ అని రాస్తానండి, ఆ ప్రపోర్షనల్ని తీసేద్దాం. సో ప్రపోర్షనల్ పోవాలి అంటే ఒక కాన్స్టెంట్ పెట్టుకోవాలి, దట్ ఈజ్ K అని రాశాను. K ఇంటూ టీటా మైనస్ టీటా నాట్. ఇక్కడ నేను మైనస్ అని రాశాను. మైనస్ ఎందుకు రాశాను అంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే టెంపరేచర్ ఏమవుతుంది? కూల్ అవుతుంది. కూల్ ఈజ్ నథింగ్ బట్ డిక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను మైనస్ వాడాను. సో దీని నుంచి డి టీటా బై వేరియబుల్ సపరబుల్ చేద్దామండి. అంటే టీటాలు మొత్తం ఈజ్ ఈక్వల్కి ఒక సైడ్ తీసుకురండి, ఇంకొక సైడ్ రిమైనింగ్ టర్మ్స్ తీసుకెళ్ళండి. దీన్ని వేరియబుల్ సపరబుల్ చేయడం అంటాము. నెక్స్ట్ టీటా నాట్ వచ్చేసి టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ని టీటా నాట్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి టీటా నాట్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 40 degrees ఇచ్చేసారు. సో టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ 40. ఈ టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డి టీటా బై టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు మైనస్ K ఇంటూ డిటి. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రల్ 1 బై టీటా మైనస్ 40 డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ K ఇంటూ డిటి. నెక్స్ట్ దీన్ని మొత్తాన్ని టీటా అనుకుంటే 1 బై టీటా డి టీటా. సో 1 బై టీటా ఈజ్ లాగ్ టీటా. లాగ్ టీటా ప్లేస్లో ఇక్కడ మనకి టీటా మైనస్ 40 ఉంది. టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు మైనస్ K కాన్స్టెంట్ అలాగే రాశాను. ఇంటిగ్రల్ డిటి ఈజ్ నథింగ్ బట్ టీ. ఆఫ్టర్ ఇంటిగ్రేటింగ్ యాడింగ్ 1 కాన్స్టెంట్ లాగ్ సి. సో ఇప్పుడు ఈ లాగ్ సిని ఈజ్ ఈక్వల్ టు యూతలకు తీసుకురండి. లాగ్ టీటా మైనస్ 40 ప్లస్ లాగ్ సి యూతలకు వస్తే మైనస్ లాగ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ. సో దీని లాగ్ ఏ మైనస్ లాగ్ బిలో ఉందండి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ. సో నెక్స్ట్ ఈ లాగరిథం ఈజ్ ఈక్వల్ టు యూతలో తీసుకెళ్ళండి. సో టీటా మైనస్ 40 బై సి ఈక్వల్ టు లాగ్ ఈజ్ ఈక్వల్ టు యూతలకు వస్తే ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ కేటీ. సిని కూడా అవతలకు తీసుకెళ్ళండి, క్రాస్ మల్టిప్లై అవుతుంది. సో సిఈ టు ద పవర్ మైనస్ కేటీ. అలా ఒక రిలేషన్ తీసుకొచ్చుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి చదువుదాం. A body is originally at 80 degrees centigrade and cools down to 60 degrees in 20 minutes ఉంది. అంటే ఇనీషియల్గా నా బాడీ టెంపరేచర్ 80 ఉంది. 20 minutes గడిచిన తరువాత చెక్ చేసుకుంటుంది 60 degrees ఉంది అన్నాడు. అయితే 40 minutes తర్వాత బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అడిగాడు క్వశ్చన్లో. ఇనీషియల్లీ అంటే టీ వాల్యూ 0 అని అర్థం అండి. సో టీ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది? టీటా 80 degrees ఇచ్చారు. సో ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 80 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ మైనస్ K ఇంటూ 0. 80 మైనస్ 40 ఈజ్ 40 ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ
k ఇంటూ 0 0, ఎనీథింగ్ పవర్ 0 1, 1 ఇంటూ c అవుతుంది. సో మనకి c వాల్యూ తెలిసిపోయింది. ఇది కండిషన్ నెంబర్ 1ను ఉపయోగించాను. నెక్స్ట్ కండిషన్ నెంబర్ 2 ఇచ్చారు చూడండి. ఏమిచ్చారు? 20 మినిట్స్ తరువాత 60 డిగ్రీస్ ఉంది అన్నాడు. అంటే టైం 20 మినిట్స్ అయినప్పుడు టెంపరేచర్ 60 అని ఇచ్చారు. మళ్ళీ ఈక్వేషన్ 1లో చూడండి, టీటా 60 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. 40 e టు ద పవర్ మైనస్ k ఇంటూ టీ వాల్యూ వచ్చేసి 20 ఇచ్చారు. సో 60 మైనస్ 40 20 ఈజ్ ఈక్వల్ టు 40 e టు ద పవర్ మైనస్ 20k. ఈ 40 నటు తీసుకెళ్ళండి, 20/40 ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 20k. 21 జా 20, 2 జా 2 టైమ్స్ పోయింది. సో 1/2 ఈక్వల్ టు e పవర్ మైనస్ 20k. మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు యువతలకి వెళ్తే లాగర్థం లాగ్ 1/2. ఈ మైనస్ను కూడా అవతలకి తీసుకెళ్తే లాగ్ 1/2 కాస్త 2/1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకా 20k మిగిలిపోయింది. ఈ 20ని కూడా ఇటు తీసుకెళ్తే 1/20 లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు k. సో మన టార్గెట్ ఫస్ట్ c వాల్యూ కనుక్కోవడం, అలాగే k వాల్యూ కనుక్కోవడం. ఇప్పుడు మన సమ్ చూడండి. ఏం కనుక్కోమన్నాడు? టెంపరేచర్ కనుక్కోమన్నాడు. ఎప్పుడు? టైం 40 మినిట్స్ తర్వాత. సో టైం వచ్చేసి 40 మినిట్స్ తర్వాత టీటా వాల్యూ ఎంత అని అడిగారు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత వచ్చింది? 40 e టు ద పవర్ మైనస్ k వాల్యూ కూడా వచ్చేసింది చూడండి, 1/20 లాగ్ 2 ఇంటూ టీ వాల్యూ వచ్చి 40. ఈ 21 జా 22 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 40 e పవర్ మైనస్ లాగ్ 2 పవర్ 2 అంటే 4, దట్ ఈక్వల్ టు 40 e టు ద పవర్ లాగ్ 4 పవర్ మైనస్ 1. లాగర్థంలో ఈ ముందున్న మైనస్ని పవర్లో కూడా రాసుకోవచ్చు. దెన్ టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 40, ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ 1/4, దట్ ఈజ్ ఈక్వల్ టీటా మైనస్ 40. ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 40, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్. అంటే 40 నిమిషాల తరువాత నా బాడీ టెంపరేచర్ చెక్ చేసుకుంటే 50 డిగ్రీస్ ఉంటుంది. సో మనం ప్రీవియస్ సమ్లో టెంపరేచర్ ఎలా కనుక్కోవాలో నేర్పించాను. ఈ సమ్లో టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. సో క్వశ్చన్ చదవండి. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 70 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇన్ 15 మినిట్స్. అంటే 100 ఇనీషియల్గా ఉన్నటువంటి టెంపరేచర్ 15 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే అది 70 డిగ్రీస్ ఉందట. సో ఫైండ్ వెన్ ద టెంపరేచర్, వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడు అంటే ఎంత టైం అప్పుడు టెంపరేచర్ వచ్చేసి 40 అవుతుంది. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ 30, బయట ఎయిర్లో ఉన్న టెంపరేచర్ దాన్ని టీటా నాట్ అంటామని చెప్పాను, అది 30 డిగ్రీస్ ఇచ్చారు. సో దీనికి కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేద్దాం. సో d theta by dt is equal to minus k into theta minus theta naught. Next variable separable, d theta by theta minus theta naught equal to minus k into dt. Here theta naught value వచ్చేసి మనకి టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ 30 డిగ్రీస్ ఇచ్చారు, రాసేసింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. d theta by theta minus 30 is equal to minus k dt. Integrating on both side, theta minus 30 d theta equal to minus k into dt. దీన్ని మొత్తాన్ని theta అనుకుంటే 1/theta d theta is log theta. Theta minus 30 is equal to minus k into integral dt is t. After integrating adding constant. సో ఇప్పుడు ఇనీషియల్గా
టెంపరేచర్ ఎంత ఇచ్చారు మనకి 100 డిగ్రీస్ ఇచ్చారు. ఇనీషియల్లీ అంటే టీ వాల్యూ 0 అయినప్పుడు, టీ 0 ఉంటే టెంపరేచర్ వచ్చేసి మనకి 100 డిగ్రీస్ ఇచ్చారు. ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. log 100 minus 30 is equal to minus k into 0 plus c. 100 minus 30 70. log 70 is equal to c. c వాల్యూ వచ్చేసింది. ఈ c వాల్యూని ఇక్కడ కాపీ చేయండి. సో ఏముందండి ఇక్కడ log theta minus 30 is equal to minus kt ప్లస్ ఇక్కడ c ఉంది కదా, c దగ్గర వాల్యూ log 70. నెక్స్ట్ ఈ మైనస్ కేటీని ఇటు తీసుకురండి, ప్లస్ కేటీ ఈజ్ ఈక్వల్ టు log 70. ఇది అవతలకి వెళ్ళిపోతే మైనస్ log theta మైనస్ 30. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ టీ 15 మినిట్స్ ఉన్నప్పుడు టీటా వాల్యూ వచ్చేసి 70 డిగ్రీస్ ఇచ్చారు. సో టీ 15 మినిట్స్ ఉన్నప్పుడు టీటా వచ్చేసి 70 డిగ్రీస్. ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. కే ఇంటూ టీ ప్లేస్లో 15 ఈజ్ ఈక్వల్ టు log 70 మైనస్ log టీటా వాల్యూ 70 తీసుకున్నాం మైనస్ 30. సో 15 ఇంటూ కే, 15k ఈజ్ ఈక్వల్ టు log 70 minus log 40. This is equation 2. Next equation 1 divided by equation 2 చేయండి. సో equation 1 kt is equal to log 70 minus log theta minus 30 by equation 2. 15k log 70 మైనస్ log 40. ఇక్కడ కేకే క్యాన్సిల్ చేద్దాం. సో టీ బై 15 ఈజ్ ఈక్వల్ టు log 70 మైనస్ log theta మైనస్ 30 డివైడెడ్ బై log 70 మైనస్ log 40. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటండి, వెన్ ద టెంపరేచర్ విల్ బి 40 degrees. when is nothing but so t is equal to ఎంత, theta is equal to 40 degrees. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. t by 15 is equal to log 70 minus log theta ప్లేస్లో 40 degrees, 40 minus 30 divided by log 70 minus log 40. So t by 15 is equal to log 70 minus log 40 minus 30 10 by log 70 minus log 40. So t by 15 is equal to log a minus log b, log a by b, log a by b 70 by 10 by here also same log a minus log b, log a by b 70 by 40. So t by 15 is equal to log 0 cancel 7 divided by log here also 0 cancel 7 by 4. దీన్ని మీరు క్యాలిక్యులేటర్లో వేసుకోండి, ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ ఎలా ఉంటుంది. log 7 by log 7 by 4 వాల్యూ వచ్చేసి 3.48. మనం టైం కనుక్కోవాలి కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు ఈ 15తో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. సో 52.16. సో మన బాడీ టెంపరేచర్ 40 మినిట్స్కి రావాలి అంటే ఎంత టైం గడవాలి, 52 minutes 16 seconds. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.